హైదరాబాద్ చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట్, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏసీలు, పాతకాలం ఏసీలు కానీ పురాతనమైన ఏసీలు ఉంటే అవి ఎప్పటికప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద గాని మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు. అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అంటే మీకు అందరికీ తెలుసు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్ గా ముందుకెళ్లవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అంటే 2 ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పిర్రు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారికి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి. ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటూ, పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటూ. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సంబరం అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి కాబట్టి తప్పకుండా అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతనికి కూడా ఇంజురీస్ అయినాయని చెప్తుండ్రు, ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనం 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్, ప్లానింగ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియదు. मेरे 6 बजे हुआ बोल के तो गवर्नमेंट से गुजारिश है इमीडिएट रेस्क्यू में आके जो फैमिली मर गए और जो हॉस्पिटलाइज है उनके ट्रीटमेंट के लिए, इलाज के लिए
बड़े पैमाने से इंतजाम करना बोल के मैं रिक्वेस्ट करना चाह रहा हूं। और जो ये फैमिली जो एक ही फैमिली लोग है पूरे मर गए सो भी वो लोगों के लिए भी गवर्नमेंट सोचना पड़ेगा। ऐसे इंसिडेंट प्रीवियस गवर्नमेंट में मैं भी मिनिस्टर था, जब एक हाई लेवल कमेटी कॉन्स्टिट्यूट करा था, जब जो समर आता मानसून आता जब पहले ही प्लान कर लेना है को बोले तो ऐसे इंसिडेंट होते रहते। डेंसिटी ज्यादा रहता, थोड़े एरिया में बहुत घरा ज्यादा रहते, नहीं तो कमर्शियल स्पेस ज्यादा रहता। तो जिम्मेदारी गवर्नमेंट के साथ आवाम को भी जिम्मेदारी है। कई को बोलो तो पुराने एसियां लगा लेके उसमें वो कंप्रेसर फेल हो गया बोल के, नहीं तो शॉर्ट सर्किट हुआ बोल के ऐसा सवेरे से बात कर रहे थे। मगर जिम्मेदारी सिटीजन का भी जिम्मेदारी रहता। मैं सबसे गुजारिश है, इंसिडेंट हुआ, मासूम लोग मर गए, उनको श्रद्धांजलि देते हुए गवर्नमेंट भी आगे बढ़ के उनके रक्षा करो। सर कितने लोग मर गए सर आप? अभी पुलिस के हिसाब में देखे तो 8 लोग बोल रहे, वहां पर देखे तो 17 लोग मर गए बोल के बोल रहे। 3-4 बजे तक सब रिपोर्ट आता। जब